నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం మండలంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సుడిగాలి పర్యటన వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి సినీ నటుడు శివాజీ వ్యాఖ్యలకు నిరసనగా జంగారెడ్డిగూడెం బీజేపీ నాయకుల ధర్నా శివాజీ దిష్టిబొమ్మ దహనం జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ సేవలను పరిశీలించిన రోటరీ గవర్నర్ జీవి మోహన్ ప్రసాద్ పలు గ్రామాల నుండి సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్న రోటరీ గవర్నర్ పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తామన్న జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ ఆర్ఐ అశోక్ చింతలపూడి నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలతో రోడ్లు అభివృద్ధి పరుస్తున్నట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు పీతల సుజాత అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పలు గ్రామాలలో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులను గురువారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. కేతవరం, తాడువాయి, లక్కవరం, నిమ్మలగూడెం, గురవాయిగూడెం గ్రామాలలో నిర్మించిన ట్యాంకులను ప్రారంభించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. మంచినీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని నీటి కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అలాగే నీరు చెట్టు పథకంలో చేపడుతున్న చెరువుల తవ్వకం పనుల వల్ల ఉపాధిని కల్పిస్తున్నామన్నారు. చెరువులు లోతుగా తవ్వడం వల్ల భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల రుణమాఫీ వల్ల ఒక సంవత్సరానికి 33,000 కోట్ల రుణభారం పడుతోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతోందన్నారు. జిల్లాలో 3,31,471 మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నామని ఒక సంవత్సరానికి 450 కోట్ల రూపాయల పెన్షన్లకు ఖర్చు అవుతోందన్నారు. రాష్ట్రంలో 5,500 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఖర్చు అవుతోందన్నారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన మంత్రి సుజాత దృష్టికి పలు సమస్యలను ప్రజలు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాల్లో చింతలపూడి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త మండవ లక్ష్మణరావు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయిల్, మండల పార్టీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, సర్పంచ్లు తానిగడప శ్రీరామకృష్ణ, బాకి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ కండవల్లి మరియమ్మ, నాయకులు కొడవటి సత్యరాజు, పిన్నమనేని నాని, ఉప్పునుతల పుల్లారావు, ఆర్డీఓ లవన్న, తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ, ఎంపీడీఓ శ్రీదేవిలు పాల్గొన్నారు. తాడువాయి గ్రామంలో ఈ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు ప్రారంభోత్సవం చేసుకోవడానికి నేను మీ ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి గౌరవ సీఎం గారికి దళిత మంత్రిగా నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి మరి దళితుల్ని ఎంతో గౌరవించిన విషయాన్ని కూడా నేను మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి ఈ రోజున మన రాష్ట్ర పరిస్థితి మీకు అందరికీ తెలుసు. మరి ఈ ఊబిలో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని పైకి తీసుకొచ్చి మళ్ళీ మన ఒక స్థానాన్ని మనకి ఇచ్చి మన బిడ్డల భవిష్యత్తుని కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మరి అవినీతికి తావు లేకుండా పనిచేసే ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చే నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు అనేసి మీరందరూ కూడా మరి ఎంతో అభిమానంతో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేసిన విషయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోమనేసి. ఇప్పుడు పశ్చిమ గోదావరి మన వెస్ట్ గోదావరి చూస్తే కనుకండి మొత్తం 3,31,471 పెన్షన్లు మొత్తం మన జిల్లా వ్యాప్తంగా మనం ఇస్తున్నాం. సంవత్సరానికి 451 కోట్ల రూపాయలు ఒక్క మన పశ్చిమ గోదావరికి పెన్షన్ ఇవ్వటానికి ఖర్చు అవుతుంది. అయినా కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వెనుకంజ వేయట్లేదు. ఇచ్చిన మాటగా కట్టుబడి పేదల సంక్షేమమే ముఖ్యం. పేదలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు. మన ప్రభుత్వం ఇచ్చే అన్ని కూడా ఆ ఫలాలు ప్రతి ఒక్క పేదవానికి అందాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ బాగుండాలి. రాజకీయాలకు అతీతంగా అందరికీ నిజమైన లబ్ధిదారులకి, నిజమైన పేదవాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని అందాలనేసి గౌరవ సీఎం గారు పనిచేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అనంతరం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి ఇంటి వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మంత్రి సుజాత మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ఎటువంటి నష్టం తలెత్తదని, వరద నీటిని కృష్ణా రాయలసీమకు తరలించే ఆలోచనతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు నష్టం రాకుండా 200 జీవోలు తీసుకువచ్చి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేయడం జరిగిందన్నారు. ఈ పథకం వల్ల రైతులకు ఇబ్బంది ఉంటే రైతుల పక్షాన మేమే పోరాటాలు చేసేవాళ్ళమని, కానీ ఈ ఎత్తిపోతల పథకం వల్ల రైతాంగానికి ఏమాత్రం నష్టం ఉండదన్నారు. వరద నీటిని మళ్లించి రాయలసీమలో మంచినీటి సమస్యను తీర్చేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల రైతులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేసి వారిని సంతోషపరుస్తామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించి రైతుల్లో లేనిపోని అనుమానాలు కలిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మనకి తెలుగుదేశం పార్టీ జిల్లాలో మొత్తం సీట్లు కైవసం చేసుకోవడానికి కారణం ప్రజలందరూ కూడా తిరస్కరించారు జగన్ గారి పార్టీని. మరి ఈ రోజున మనకి ఏదైతే వరద నీటిని మాత్రమే కృష్ణా జలాలు కృష్ణాకి తరలించి అక్కడి నుంచి రాయలసీమకి ఇచ్చే కార్యక్రమం ఒకటి చేపడితే దానివల్ల రాయలసీమ ప్రజలకు తాగునీరు అందించాలనే ఒక మంచి ఆలోచనతో గౌరవ సీఎం గారు ప్రయత్నం చేస్తూ పట్టిసీమని కడుతుంటే దాన్ని అడ్డుకోవాలి అని ఈ బస్సు యాత్ర చేపట్టి ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తించాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం చేపడుతున్నారు. మరి ముఖ్యంగా రైతాంగానికి, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా రైతులకి ఎక్కడా కూడా ఒక ఎకరానికి కూడా నష్టం కలిగించకుండా ఇప్పుడు బ్యారేజ్ మీద మనం అడిగినట్టుగానే రైతులు ఏదైతే మమ్మల్ని అందరిని అడిగారో శాసనసభ్యులందరూ కూడా గౌరవ సీఎంగా దృష్టికి తీసుకెళ్లారు. అవన్నీ కూడా 200 జీవో అని ఒకటి తీసుకొచ్చి ఆ 200 జీవోలో మరి మనం అడిగినటువంటి కూడా నివృత్తి చేసి ఆ జీవోలో పొందుపరిచి మరి రైతుల యొక్క ఏదైతే కొంచెం అనుమానం వ్యక్తం చేశారో ముందులో అవన్నీ కూడా నివృత్తి చేసి అందరినీ కూడా సంతోషపరిచిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి మనం అడిగింది 14 మీటర్ల మనకి ఉండాలని చెప్పాం. అంతకన్నా తక్కువ ఉంటే మాకు ఇబ్బంది అని రైతులు చాలామంది మాకు అనుమానం వ్యక్తం చేస్తే సో మేమందరం కూడా ఇదే, లేకపోతే మాకు రైతాంగం ఇబ్బంది పడుతున్నారంటే ఎక్కడ ఉభయ గోదావరి జిల్లా రైతులకు ఎక్కడ కూడా నష్టం రాదు. అసలు డెల్టాకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండానే మేము పట్టిసీమని డిజైన్ చేస్తున్నామని చెప్పి మనకు 200 జీవోని తీసుకొచ్చి డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ ప్రకారంగానే పనులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. మనకి వేస్ట్గా వృధాగా ఎవ్రీ ఇయర్ వెళ్ళిపోతుంది. ఆ వాటర్ని మాత్రమే లిఫ్ట్ చేసి కరువు బారిన పడి ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నటువంటి రాయలసీమ ప్రజలకి తాగునీరు అందించాలని మంచి ఆలోచన చేస్తే పట్టిసీమ పూర్తి చేసి తీరుతాం. ఎక్కడా కూడా అపోహలకి తావు లేదు. మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం వెళ్ళి ప్రాజెక్టు దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడా దాపరికం లేదు, సీక్రెట్ లేదు. మేము ఎవరిని మోసం చేయటం లేదు. ఇదంతా ఓపెన్గా జరుగుతుంది కాబట్టి పోలవరాన్ని అనుకున్న టైంలో పూర్తి చేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బోసుబొమ్మ సెంటర్ నందు సినీ నటుడు శివాజీ భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం అతని దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అర్జున మురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ఉన్న విజ్ఞత శివాజీకి లేదని, ఆయన నేరుగా ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేక హోదా గురించి చర్చించి ఒక బలమైన నమ్మకంతో తిరిగి వచ్చి ప్రజలకి మనోధైర్యం కల్పించారని అన్నారు. సనమండ్ర కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరికీ ఆకాంక్ష ప్రత్యేక హోదా సాధించాలని ఉన్నప్పటికీ మార్చిలో దీని గురించి చర్చలు జరుగుతున్న తరుణంలో పార్టీ అగ్ర నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని అన్నారు. సినీ నటుడు శివాజీ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపారు. నాయకులు కొండపల్లి కేశుబాబు మాట్లాడుతూ బీజేపీ క్రమశిక్షణ, జాతీయ భావం, దేశభక్తి కలిగిన పార్టీ అని, నలుగురితో ప్రారంభమయ్యి పూర్తి మెజారిటీతో అధికారం కైవసం చేసుకుందని గుర్తు చేసుకోవాలని, శివాజీ ఒక్కడే పిచ్చి ప్రేలాపనలు మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ కార్యదర్శి కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యులు అర్జున మురళి, మాజీ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు, కొండపల్లి కేశుబాబు, పర్వతం రాధాకృష్ణమూర్తి, సనమండ్ర కాంతారావు, వామిశెట్టి తమ్మారావు, గంట అనురాధ, దూనబోయిల నారాయణమూర్తి, కొంచాడ విష్ణుప్రసాద్,
వంకా నాగరాజు, మాజీ DCMS డైరెక్టర్ కనికెళ్ల మోహన్, మంచిలి రాజు, జగన్, టైలర్ సత్యనారాయణ, డప్పు దావీదు, ఎం వెంకటేశ్వరరావు, జె రాజేష్, ఎం సురేష్, ఎడ్లపల్లి దుర్గారావు, ఎం మంగారావు, SK బాజీ, SK సాహిద్, మల్లాబతుల చైతన్య, చేబ్రోలు సత్యనారాయణ, పారేపల్లి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు శివాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అగ్రనాయకత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అతని దిష్టిబొమ్మ తగలబెట్టే కార్యక్రమం నిర్వహించాము. ఇందులో మేము స్పష్టం చేయదలుచుకున్న అంశం ఏంటంటే, ప్రత్యేక ప్రతిపత్తి హోదాకి ఈ శివాజీ దిష్టిబొమ్మ దహనానికి ఎటువంటి సంబంధం లేదు. అతను భారతీయ జనతా పార్టీలో చేరి సంవత్సరం కూడా కాలేదు. జాతీయ నాయకత్వాన్ని అనుచిత రీతిలో మాట్లాడి ఈ జాతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురే ఉన్నారు, ఇది ప్రత్యేక స్వలాభం కోసం పదవుల కోసం వీళ్ళు ప్రాకులాడుతున్నారు అనే ఒక దుర్భాషలాడినటువంటి వ్యక్తి. ఇతనికి నలుగురు నాయకుల గురించి ఏం తెలుసు? సోము వీర్రాజు గారు 30 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో మార్చలేని వ్యక్తి. అతను తన 20 సంవత్సరాల జీవితంలో మ్యారేజ్ కుదిరినప్పుడు ఒక కార్యకర్తను జాయిన్ చేయడానికి పెళ్లి కొడుకుగా ఉండి కూడా పొలిమేర దాటకుండా వెళ్ళి కార్యకర్తను జాయిన్ చేసి, నేను పార్టీ కార్యకర్తను జాయిన్ చేశాను, నా మ్యారేజ్ కంటే ఇదే నాది అద్భుతమైన ఆనందం అనేటువంటి చెప్పిన గొప్ప వ్యక్తి. అలాగే వెంకయ్యనాయుడు గారు పార్టీని ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. మన మాణిక్యాలరావు గారు కూడా 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటూ వాళ్ళు విశిష్ట సేవలు అందించి ఏ పార్టీని మార్చకుండా డబుల్ స్టాండ్ మాటలు మాట్లాడకుండా వ్యక్తుల్ని ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచో సంవత్సరం నుంచి పార్టీలో చేరి అనుచిత వ్యాఖ్యలు చేయటం అది అంతవరకు ఆమోదయోగ్యమైనటువంటి చర్య కాదు. సినీ నటుడు శివాజీ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో అకుంఠ దీక్షతో పనిచేస్తున్నటువంటి సోము వీర్రాజు గారు లాంటి వ్యక్తుల్ని, వెంకయ్యనాయుడు గారు లాంటి మహామేధావుల్ని విమర్శించే స్థాయిని ఇది కాదు. కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉన్నారు, బీజేపీలో నియమ నిబంధనలతో పనిచేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ శివాజీ, జాగ్రత్తగా మాట్లాడాలి. జంగారెడ్డిగూడెంలోని 11వ వార్డులో నగర పంచాయతీ RA అశోక్ ఆధ్వర్యంలో నగర పంచాయతీ సిబ్బంది పన్నులు చెల్లించని వారి ఇళ్లకు వెళ్లి రెడ్ నోటీసు జారీ చేస్తామని హెచ్చరించారు. దీనిలో భాగంగా పన్నులు చెల్లించని వారి ఇళ్లకు నీటి సరఫరా నిలుపుదల చేశారు. నగర పంచాయతీ కమిషనర్ నటరాజన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు RA తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పన్నులు చెల్లించని వారి పట్ల తగిన చర్యలు చేపట్టనున్నట్లు, వారికి రెడ్ నోటీస్ జారీ చేయనున్నట్లు, అవసరమైతే ఆస్తులు జప్తు చేయడంలో కూడా వెనకాడమని అన్నారు. 100% ప్రజలు వారి పన్నులు చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ సిబ్బంది, నీటి సరఫరా సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర ప్రజలకు తెలియజేయండి ఏమనగా, గౌరవ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, అలాగే మా మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పి నారాయణ గారి ఆదేశాల మేరకు, మా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వార్డుల్లో తిరిగి ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించిన వారి ట్యాపులను డమ్మీ చేయటము మరియు వారికి రెడ్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో 11వ వార్డులో 6 సంవత్సరాల ట్యాప్ పన్ను, ఇంటి పన్ను 2 సంవత్సరాల చెల్లించకుండా ఉన్న ట్యాప్ డమ్మీ చేయడం జరిగింది. అలాగే రెడ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే జంగారెడ్డిగూడెంలో ఉన్న ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించిన బకాయిదారులందరికీ రెడ్ నోటీసులు ఇష్యూ చేయడం మరియు వాళ్ళ ట్యాపులు డమ్మీ చేయడం కూడా జరుగుతుందండి. కనుక మీరు తప్పనిసరిగా ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే చెల్లించిన వారందరికీ రెడ్ నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి మాకు రావాల్సిన నగర పంచాయతీకి రావాల్సిన సొమ్మును రికవర్ చేసుకోవడం జరుగుతుందండి. జంగారెడ్డిగూడెం మండలంలో రోటరీ గవర్నర్ సుడిగాలి పర్యటన విజయవంతమైంది. జంగారెడ్డిగూడెంలో చాలా రోజుల తర్వాత రోటరీ గవర్నర్ పర్యటించడం విశేషం. దేవులపల్లిలో జంగారెడ్డిగూడెం రోటరీ సభ్యులు రోటరీ గవర్నర్ జీవి మోహన్ ప్రసాద్ కు ఘన స్వాగతం పలికారు. రోటరీ అధ్యక్ష కార్యదర్శులు పాలపర్తి శ్రీనివాస్, కేఎల్ఎన్ ధనకుమార్ పూల దండలు వేసి ఆహ్వానం పలికారు. అక్కడి నుండి కాన్వాయ్లో పుట్లగట్లగూడెం చేరుకున్నారు. అక్కడ హ్యాపీ స్కూల్లో భాగంగా SBN ఉచితంగా MP-UP పాఠశాలకు ఇచ్చిన ఇంటర్నెట్ కనెక్షన్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల HM నాగమౌళి ఆధ్వర్యంలో వయోజన విద్యా కేంద్రాల నిర్వహణలో ప్రతిభ చూపిన వాలంటీర్లకు, వివిధ కార్యక్రమాలలో రోటరీకి సహకరించిన దాతలకు ఆయన సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. అనంతరం రోటరీ ఇంటరాక్ట్ క్లబ్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, MEO డి సుబ్బారావు, సర్పంచ్, ఎంపీటీసీ, పాఠశాల అభివృద్ధి కమిటీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం దేవులపల్లిలో వయోజన విద్యా కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు చదువు విలువ తెలియజేశారు. అక్కడి నుండి లక్కవరంలోని అంగన్వాడీ సెంటర్ 98కి దాత రొటేరియన్ తారకం సహకారంతో బాలింతలు, గర్భిణీలు
కూర్చొని భోజనం చేసేందుకు వీలుగా కుర్చీలను, టేబుల్స్ ను అందజేశారు. ఈ మాతా శిశు సంక్షేమ కార్యక్రమానికి ఈ అంగన్వాడీ సెంటర్కి మరి కుర్చీలు మరియు టేబుల్స్ దానం చేసిన మన తారకం గారికి రోటరీ క్లబ్ తరఫున అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడైనా సరే మన తల్లులు ఆరోగ్యం బాగుంటే పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం బాగుంటుంది. పుట్టే బిడ్డల ఆరోగ్యం బాగుంటే మన దేశానికి ఒక దృఢమైన పౌరుల్ని మనం అప్పచెప్పినట్టు, ఆరోగ్యవంతమైన పౌరుల్ని అప్పచెప్పినట్లు ఉంటుంది. మాతా శిశు సంక్షేమం అనేది జాతి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైన పాత్రది. మరి అటువంటి మంచి కార్యక్రమం తలపెట్టిన మా రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, సెక్రటరీ ధనకుమార్ గారికి, దాత తారకం గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ మరి టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించవలసిన విషయం. మరి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కింద కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళకి సౌకర్యార్థంగా మరి కుర్చీలు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం అండి మా గ్రామానికి. మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారు. మరి అందుకు మేము ఎంతో మరి సంతోషిస్తున్నాము. ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు రోటరీ క్లబ్ వారు చేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. కోరింది ఏంటంటే మా పిల్ల తల్లులు, గర్భిణీ స్త్రీలు కింద కూర్చోలేకపోతున్నారండి. మాకు ఏదో చిన్న సాయం చేయండి. మా సెంటర్ కంటే నేను ఆరు సాయి సహారాలతో, లాటరీ కబురు వారి సాయి సహారాలతో మాకు కుర్చీలు పంపిణీ జరిగిందండి. అదేవిధంగా లక్కవరంలో మరొక అంగన్వాడీ సెంటర్ నందు దాత రొటేరియన్ తారకం ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన కుర్చీలు, టేబుల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అంగన్వాడీ వర్కర్స్ రోటరీ సేవలకు ఆనందం వ్యక్తం చేశారు. మా రోటరీ కార్యక్రమాల్లో 6 కేంద్రీకృతమైన విధానాల ద్వారా సమాజ అభివృద్ధి మేము చేయాల్సిన పని ఉంది. ఆ 6లో మాతా శిశు సంక్షేమం అనేది ఒకటి ప్రథమ పాత్ర పోషిస్తుంది. ఆ మాతా శిశు సంక్షేమానికి పాటుపడుతున్న మా రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ స్థానిక నాయకులు, సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ గారు, ఇతర అంగన్వాడీ కేంద్ర ఇన్ఛార్జ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఈ వ్యవహారాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అన్ని పార్టీల వారు కలిసి ముందు గ్రామాభివృద్ధి, సమాజ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని పనిచేయటం చాలా ఆనందకరమైన విషయం. ఈ రోటరీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి చేసిన సేవలకి మేము ఎంత చెప్పుకున్నా సరే మాకు తనువు తీరదనమాట. అంత తల్లికి బిడ్డలకి మంచి సంరక్షణ చేపిస్తూ చాలా బాగా చేస్తున్నారు. చేసినందుకు మేము ఎంత చెప్పుకున్నా, ఎంత చేసినా కానీ వారి రుణం మేము తీర్చుకోలేము. మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున కొంచెం మాది చిన్న సిరుకానుక కింద గవర్నర్ గారికి చిన్న సన్మానం కింద మా డిపార్ట్మెంట్ వరకు చేస్తున్నందుకు మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ గ్రామంలో రోటరీ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు మా గ్రామం తరఫున అందరి కృతజ్ఞతలు. అలాగే రోటరీ క్లబ్ గవర్నర్ గారిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుతున్నందుకు మా లక్కవరం గ్రామం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అనంతరం లక్కవరం గ్రామంలోని పిహెచ్సి సెంటర్ నందు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొదమ మేరీ సరోజిని, ఎంపీటీసీలు మల్లాది పర్వతవర్ధిని, ఆరుగొల్లు సావిత్రి, టీడీపీ అధ్యక్షులు భీమరాజు, పిహెచ్సి డాక్టర్ ఎల్ శిరీష, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ స్టేట్ గవర్నర్ డాక్టర్ మోహన్ ప్రసాద్ గారు పిహెచ్సికి విచ్చేసిన సందర్భంగా నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా 5 మొక్కలు నాటారు. అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాగే ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించి మా పిహెచ్సి అభివృద్ధికి కూడా తోడ్పడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అనంతరం రోటరీ గవర్నర్ మద్ది క్షేత్రాన్ని సందర్శించి ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేశారు. మద్ది ఆలయ చైర్మన్ మద్దాల ప్రసాద్, ప్రధాన సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు వేదాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రపరిచారు. స్వంతంగా డాక్టర్ అయిన రోటరీ గవర్నర్ జీవి మోహన్ ప్రసాద్ గురవైగూడెంలో మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అక్కడి నుండి ఉప్పలమెట్టలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ను సందర్శించి పల్స్ పోలియో రిలీఫ్ ఫండ్ విషయంలో వెంటనే స్పందించిన చిన్నారులను, పాఠశాల సిబ్బందిని అభినందించారు. రోటరీ తరపున ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఉప్పలమెట్టలో మహిళలకు రోటరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగడాల సుధారాణి రోటరీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి స్థానిక ఉప్పలమెట్ట గ్రామం నందు 16వ వార్డులో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెనకబడి ఉన్న ఈ 16వ వార్డు గ్రామాన్ని ముందుగా దత్తత తీసుకుని మరి అన్ని విధాలుగా కూడా అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకువెళ్లాలన్న అన్న ఉద్దేశం మీద మరి రోటరీ క్లబ్ వారు స్వచ్ఛందంగా ఏది ఆశించకుండా తమంతట తాముగా ముందుకు వచ్చి మరి వయోజన విద్యా కార్యక్రమాన్ని ముందుగా ఈ గ్రామంలో చేపట్టడం జరిగింది. వారంతా వారే ముందుగా వచ్చి ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటామని చెప్పేసి వారంతా వారే ప్రకటించడం జరిగింది. మేము ఎంతగానో సంతోషించాం వార్డు ప్రజలుగా. తర్వాత అంగన్వాడీ కేంద్రానికి మరి కుర్చీలు బల్లలు మరి గర్భిణీ స్త్రీలైన వారికి వారు నిలబడి ఆహారం తీసుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో వారికి కుర్చీలు బల్లలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో కూడా మేము కృతజ్ఞులం. తర్వాత మరి ఎంతో కాలంగా మంచం మీద పడిపోయి ఉన్న పేషెంట్స్కి అంటే పక్షవాతం వచ్చిన వారికి వాళ్ళు పైకి లెగలేని పరిస్థితిలో ఉన్న వారికి ఫిజియోథెరపీ చేయిస్తూ కూడా వారి కుటుంబ పక్షంగా వారు ఆదుకుంటూ బియ్యం కానివ్వండి సరుకు సామాగ్రి కానివ్వండి వారు ముందుకు వచ్చి మరి రోటరీ క్లబ్ పక్షంగా వారు స్వంతంగా వారు ముందుకు వచ్చి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున వారు నడవగలిగే స్థితిలో ఉన్నారు. ఆ విషయంలో వారి కుటుంబ పక్షంలో కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నానండి. ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో వారు ముందుకు వచ్చి అసాధ్యమైనా సరే ఈ స్థితిని మేము సుసాధ్యం చేయగలం అన్న స్థితిలో వారు ముందుకు వచ్చారండి. ప్రతి ఒక్క మహిళ కూడా మరి తనంతట తానుగా ఎవరి మీద కూడా ఆధారపడకూడదు, మరి స్వతహాగా తను సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ వార్డులో మరి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విషయంలో కూడా మరి రోటరీ క్లబ్ వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందండి. మేము ఇంకా బాగా నేర్చుకోవాలని ఇంకా పెట్టాలని కోరుకుంటున్నాం రోటరీ క్లబ్లో వారికి. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్లస్ మా యొక్క ఎలైట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఈ కుట్టు మిషన్ల కార్యక్రమాన్ని మేము ఆల్రెడీ జంగారెడ్డిగూడలో ఇంతవరకు 2 సెంటర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 2 సెంటర్స్ని కూడా ఇంచుమించు 150 మెంబర్స్కి మేము ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయగలిగాము. ప్లస్ వాళ్ళకి ఇంకొక 1 మంత్లో సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేస్తున్నాము. ప్లస్ ఈ సెంటర్స్ని కూడా ఇంకొక 150 మెంబర్స్కి మేము ట్రైనింగ్ కంప్లీట్ చేసి విత్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్తో వీళ్ళకి ముందుకు పంపించాలని చెప్పేసి విత్ అండ్ పాలపతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అలాగే కుట్టు మిషన్లు కార్యక్రమాన్ని మేము రోటరీ క్లబ్ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి. అనంతరం కేతవరం గ్రామంలోని గోశాలను సందర్శించి నిర్వాహకులు కనుపర్తి రామకృష్ణ త్రిమూర్తి రాజులను అభినందించారు. సద్గురు వశిష్ఠ ప్రేరేపిత కనుపర్తి రామకృష్ణ గారి త్రిమూర్తిరాజు గారి ఇద్దరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గోసేవ ఆశ్రమం ఒక విశిష్టతగా ఉంది. ఇక్కడ గోవుల్ని మనుషుల కంటే ఎక్కువగా ప్రేమతో చూస్తున్నారు. ఇక్కడ వాటి ఆహార వ్యవహారాల్లో చాలా నిష్ఠతో శ్రద్ధగా వాటిని పరిరక్షిస్తున్నారు. మరి మన భారతదేశ సంస్కృతికి అద్దం పట్టేలాగా గో ఆశ్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా అభినందనీయం. ఇవాళ రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 తరఫున రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం విజిట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెటర్నరీ కేర్ అనేది మా యొక్క రోటరీ లక్ష్యాల్లో ఒకటి. ఆ వెటర్నరీ కేర్కి సంబంధించి ఈ ఆశ్రమం నిర్వహణ కూడా అభినందనీయంగా ఉంది. మా రోటరీ సభ్యులకు సంబంధం ఉన్న ఈ ఆశ్రమ నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అత్యధిక సేవా సంస్థ అయిన రోటరీ గవర్నర్ గారు మన గో ఆధారిత వ్యవసాయాన్ని గోశాలని సందర్శించడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా ప్రతి రైతు ఒక్కొక్క ఆవును పెంచుకుని గో ఆధారిత వ్యవసాయం ద్వారా సేంద్రియ వ్యవసాయం చేసి ప్రపంచంలో ఉన్న ప్రజలందరి ఆరోగ్యం కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను. అనంతరం బాట గంగానమ్మ తల్లి లేఅవుట్ కాలనీలోని మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్ చామర్తి శ్రీరాములు, అచ్యుత శ్రీనివాసరావు, ఎస్ఆర్ఎంటి రెడ్డి, చావా రమేష్ బాబు, రామరాజు, ప్రసాద్, గడ్డి నాగేశ్వరరావు, చల్లారి మాణిక్యాలరావు, తారకం, అసిస్టెంట్ గవర్నర్ భువనగిరి పాపారావు, ఈమణి శశికుమార్, నేలప్రోలు ప్రభాకర్, నాగమౌళి తదితరులు పాల్గొన్నారు. బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీ వాసులందరికీ కూడా నా రోటరీ సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. మీరందరూ ఒక మంచి సంకల్పంతో ఉన్నారు ఇక్కడ.
ఏంటంటే స్వయం కృషితో పైకి వద్దామని, అదొకటి అభినందనీయం. అది స్త్రీలందరూ కూడా ఆ సంకల్పం ఉంటే భారతదేశం చాలా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో స్త్రీ శక్తి తగినంతగా పైకి రాక ఇళ్లకే పరిమితం అయిపోయి ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి ఇలాగా స్వయం కృషితో శిక్షణ తరగతులు అవి తీసుకుని మరి రోటరీ సంస్థ సహకారంతో జీవితాలను నిలదొక్కుంటున్నారు అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అని మా సంస్థ రోటరీ అంటే ఆర్థిక సామాజిక అభివృద్ధి అనే లక్ష్యం మా 6 కేంద్రీకృత విధానాల్లో ఒకటి. దాని ద్వారా మీకు ఈ వృత్తి శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయటం, తర్వాత భవిష్యత్తులో కూడా ఈ శిక్షణ తీసుకున్న తర్వాత కూడా మరి ఏదో విధంగా జీవనోపాధి కల్పించటం, మరి ఏఎన్ఎంని మీకు ఏర్పాటు చేయటం, మరి స్కూల్ ఏర్పాటు చేయటం, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయటం, స్వైన్ ఫ్లూ మందులు ఏర్పాటు చేయటం, మరి ఇవన్నీ కూడా ఒక సంకల్పంతో మీకు చేదోడు వాదోడుగా ఈ కాలనీ విసిరివేయబడినట్టుగా బయట ఎక్కడ ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఒక దీంతో మా రోటరీ సంస్థ ముందుకొచ్చి మీ జీవితాల్లో వెలుగు నింపాలని కృషి చేస్తున్నారు. మా రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం వాళ్ళు మరీ ఇంకా ముందు మీకు కావాల్సిన అంశాలు కూడా చేపట్టి ఏమేమి కావాలో అవన్నీ కూడా జాగ్రత్తగా అంచెలంచెలుగా చూస్తూ ఉంటారు. రోటరీ వాళ్ళు చాలా మంచి పనులు ఉపయోగిస్తున్నారండి. నైట్ స్కూల్ పెట్టారు, ప్లస్ పిల్లలకి స్కూల్ పెట్టారు, స్కిన్ ప్రింటింగ్ సెంటర్ ఒకటి పెట్టారండి మహిళలకు. ఇది ఐ క్యాంప్ ఒకటి పెట్టారు, స్వైన్ ఫ్లూ మందులు ఒకటి ఇచ్చారండి. ఇప్పుడు కుట్టు మిషన్ కేంద్రం ఒకటి పెట్టారు. సంక్రాంతి సంబరాలు జనవరికి సంక్రాంతి పండగకి సంక్రాంతి సంబరాలు చేశారండి. అలాగే ఇంకా రోటరీ వాళ్ళు ఇంకా మా కాలనీకి ఇంకా మంచి పనులు చేయాలని, ఇంకా అభివృద్ధి పనులు చేయాలని మేము కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం మండలంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సుడిగాలి పర్యటన. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి. సినీ నటుడు శివాజీ వ్యాఖ్యలకు నిరసనగా జంగారెడ్డిగూడెం బీజేపీ నాయకుల ధర్నా. శివాజీ దిష్టిబొమ్మ దహనం. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ సేవలను పరిశీలించిన రోటరీ గవర్నర్ జీవి మోహన్ ప్రసాద్. పలు గ్రామాల నుండి సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్న రోటరీ గవర్నర్. పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తామన్న జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ ఆర్ఐ అశోక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.